హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఎక్కువగా హెడేక్ వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం, ఇలా శాస్త్రీ బామ్ గాని, జండు బామ్ గాని, మెంతో ప్లస్ గాని తీసుకొని ఈ విధంగా మనం ఎక్కువగా వీటిని యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! వీటిలతో పని లేకుండా ఈ చిన్న ట్రిక్‌ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇప్పుడు చిన్న, పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా ఆలోచన వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా జర్నీ చేసి మళ్ళీ లోపలికొచ్చినప్పుడు ఎక్కువగా మనకి హెడేక్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. హెడేక్ త్వరగా తగ్గాలంటే ఈ చిన్న సింపుల్ ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. కొద్దిగా సాల్ట్ తీసుకొని ఇలా నేల కింద పెట్టేసి ఆ వాటర్‌ను చప్పరిస్తూ మింగుతూ ఉన్నామనుకోండి, మనకి ఒక 10 మినిట్స్ లోపలనే ఎంత ఎక్కువగా ఉన్నటువంటి హెడేక్ అయినా తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. ఇలా మనం ఏదైనా సోప్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా సోప్ బాక్సెస్ ఉంటాయి కదండీ! అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఒక న్యాప్కిన్ తీసుకొని ఇలా సోప్ బాక్స్‌లో పెట్టేసామనుకోండి, చక్కగా మనకి ఇలా ఒక చోట ఉంటాయి కాబట్టి అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. తీసుకున్న ప్రతిసారి న్యాప్కిన్ మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. ఈ విధంగా న్యాప్కిన్స్ అన్నీ కూడా మనం వాష్ చేసేసి కబోర్డ్‌లో పెట్టినప్పుడు ఈ విధంగా సోప్ బాక్స్‌లో పెట్టేసామనుకోండి, అవసరానికి తీసుకోవటానికి మనకి ఉపయోగపడుతుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఈ విధంగా పెద్ద వాటిలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న వాటిలో అయినా ఈ విధంగా చక్కగా ఒక్కొక్క న్యాప్కిన్‌ని పెట్టుకోవచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. సోప్ బాక్స్ మనం ఎందుకని పనికిరావని పక్కన పడేస్తూ ఉంటాం కానీ ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్‌ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మనం ఈ విధంగా ఈ టిప్‌ని కూడా ట్రై చేయండి. మన రియల్ లైఫ్‌లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్ అనమాట. సో, ఎక్కువగా మనకి మోషన్స్ అయినప్పుడు వెంటనే ఇలా టాబ్లెట్లు కానీ, లేదంటే ఏదైనా మెడిసిన్స్ వేసేస్తూ ఉంటాం కదా! ఇలా మనం వెంటనే మెడిసిన్స్ వేయకుండా ఇలా ట్రై చేయండి. మనం ఒక టాబ్లెట్ వేసామంటే ఒక్క టాబ్లెట్‌కి 10 ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీలో ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఎక్కువగా అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం టాబ్లెట్ దాకా వెళ్ళాలండి. 1, 2 సార్లు అయినాయి అనుకోండి, ఈ చిన్న ట్రిక్‌ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. స్టార్టింగ్‌లోనే మనకి మోషన్స్ అయినట్లుగా అనిపిస్తే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. గోరువెచ్చని వాటర్ తీసుకొని ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలండి. ఈ విధంగా ఒక గిద్ది గ్లాస్ సుమారు ఈ విధంగా హాట్ వాటర్‌ని కొంచెం గోరువెచ్చలుగా ఉండాలి. అలానే 3 వేళ్లతో సాల్ట్ తీసుకోవాలి. 4 వేళ్లతో కొద్దిగా పంచదార తీసేసుకొని 2 బాగా మిక్సింగ్ చేసుకుని, అంటే కొలత అనమాట అది. ఈ విధంగా తీసుకుంటే మనకి సరిపోను. ఈ విధంగా 3 వేళ్లతో సాల్టు, 4 వేళ్లతో పంచదార వేసేసుకొని ఈ విధంగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ విధంగా తాగామనుకోండి, స్టార్టింగ్‌లో ఉన్నటువంటి మోషన్స్ అంటే చక్కగా మనకి తగ్గిపోతాయండి. ట్రై చేయండి. మనం ఎక్కువగా అవుతుంటే మోషన్స్ అయితే ఈ విధంగా టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది, కానీ స్టార్టింగ్‌లో ఉంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. టమాటా తొక్క తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా! టమాటా తొక్క చాలామంది ఇష్టపడరు కదా! ఈ విధంగా ట్రై చేయండి. టమాటా మనం ఈ విధంగా తొక్క తీసేసి ఏదైనా ఫేస్‌కి మనం అప్లై చేసుకున్నప్పుడు కానీ తొక్క తీసేయాలి కదా! ఈ విధంగా ట్రై చేయండి. ఒకవేళ తొక్క తీసే చట్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే ఉపయోగపడుతుందండి. ఈ విధంగా టమాటాకి ఫోర్క్ స్పూన్ పెట్టేసి ఇలాగా ప్లస్ సింబల్‌లో చాకుతో ఈ విధంగా ఘాటులాగా పెట్టేసుకొని ఇలాగ స్టవ్ పైన కాల్చుకున్నాం అనుకోండి, మనకి ఆ తొక్క అంతా కూడా చక్కగా ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకోవటం వల్ల మనకి ఆ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట. మనం ముందుగానే ప్లస్ సింబల్‌లో ఈ విధంగా ముందుగానే చాకుతో ఘాటు అయితే పెట్టాం కాబట్టి ఈ విధంగా ఈజీగా తొక్క తీసేసుకోవచ్చండి. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు కూడా బాగా కాల్చుకున్న తర్వాత ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇలా తొక్కని తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి, సో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, నా వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు, కానీ చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో, ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం. ఇలా మనం అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, లేదంటే ఏదైనా మనం
ఊరికి వెళ్ళాలన్నా కూడా అప్పటికప్పుడు మనం కోన్స్ కానీ లేదంటే గోరింటాకు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా. అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి మరి పెట్టుకోవాలి అనుకున్న టైం లేదు అనుకున్నప్పుడు బీట్రూట్ ఉంటుంది కదండి, బీట్రూట్తో ఇలా ఒక ముక్క కట్ చేసేసి ఇలా తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మనకి ఆ లిక్విడ్ మాత్రమే కావాలన్నమాట. ఈ విధంగా ఆ తురుముని ఇలా పిండేసుకున్నాం అనుకోండి, ఆ లిక్విడ్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. ఈ లిక్విడ్ తీసుకుని దీనిలో కొద్దిగా ఈ విధంగా ఒక హాఫ్ నిమ్మరసాన్ని పిండేసి రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది కదండి, రెడ్ కలర్ కుంకుమ వేసేసి ఈ విధంగా మనకి మీరు నచ్చిన డిజైన్స్లో ఈ విధంగా మనం కోన్లాగా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా పండుతుందండి. అప్పటికప్పుడుగా ఇన్స్టెంట్గా పిల్లలకి ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నా, మనం బయటికి వెళ్ళాలి ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయా, అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా మనం కోన్లాగా పెట్టేసుకోవచ్చు అనమాట. గోరింటాకు ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు అనమాట. సున్నం ఉంటుంది కదండి, తమలపాకులో వేసే సున్నం కొంచెం ఈ విధంగా ఒక చిటికెడు వేసేసి కొద్దిగా నిమ్మరసం వేసి లిక్విడ్ మరి తిక్కుగా కాదు మరి పలచగా కాదు ఇలా కలుపుకొని చక్కగా మనం గోరింటాకు రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా పండుతుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం అప్పటికప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఈజీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుంది. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. అప్పటికప్పుడు ఈ విధంగా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఇలా గోరింటాకుని అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. పిల్లలకి పెట్టినా కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఆకుకూరలు కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇలా హోల్స్ ఉన్న గెరిట ఉంటుంది కదండి, మన ఇంట్లో హోల్స్ ఉన్న గిన్నెలు కానీ గెరిటలు కానీ ఉంటాయి కదా. ఈ విధంగా ఎలాంటి ఆకుకూర అయినా, తోటకూర కానీ, కరివేపాకు కానీ, మెంతుకూర కానీ, మునగాకు కానీ, ఈ విధంగా మనం ఒక్కో ఆకును పట్టుకుని ఈ విధంగా ఆకులు సపరేట్ చేయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా ఈజీగా ఎంత ఆకుకూర అయినా ఈ విధంగా అయితే చక్కగా తీసేసుకోవచ్చండి. ట్రై చేయండి. ఇలా మనం కాడలు పట్టుకొని చక్కగా ఇలా సమానంగా పెట్టేసి కిందకి లాగేసామనుకోండి, ఆకు సపరేట్ అయిపోతుంది, అలానే కాడ కూడా సపరేట్ అయిపోతుంది. ఇలా మెంతికూర కానీ, మునగాకు కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ ఇలా ఈ ప్రాసెస్లో ఎంతైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చు. అలానే ఒక్క దువ్వెన ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఎంత ఆకుకూర అయినా ఈజీగా తీసేసుకోవచ్చు. అది ఎలా అంటారా? చూశారు కదా. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి. అలానే దువ్వెని తీసుకొని ఇలాగా కాడల్ని ఇలా సమానంగా పెట్టేసి ఇలా అనుకుంటే చాలండి. దువ్వెనతో ఇలా అనుకుంటే చాలు, ఆకు సపరేట్ అయిపోతుంది, కాడ కూడా సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఆకుకూర ఏదైనా కూడా కొత్తిమీర కానీ, పుదీనా కానీ, మునగాకు కానీ, మెంతుకూర కానీ ఈ విధంగా అయితే ఎంత ఆకుకూర అయినా, ఎన్ని కేజీల ఆకుకూర అయినా కూడా ఈజీగా సపరేట్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. శారీ మనం ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్ ఉంటారు కదండి, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా శారీ మడత పెట్టాలి, ఫోల్డింగ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కుదరక అస్తమానం ఇలాంటి శారీస్ అయితే జారిపోతూ ఉంటాయి కదా. ఈ విధంగా ట్రై చేయండి. ఐరన్ చేసినట్లుగానే చక్కగా ఈజీగా ఫోల్డింగ్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. స్టీల్ అట్లకర ఉంటుంది కదండి, దోశలు పోసుకున్నప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా. ఇలా స్టీల్ అట్లకర తీసుకొని స్టార్టింగ్లో అంచుని ఈ విధంగా పెట్టేసి చుట్టూరు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ విధంగా 2 మడతలు ఫోల్డింగ్ వేసేసి దీనిలో శారీ పెట్టికోటు అలానే శారీ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజు శారీ పెట్టికోట్ 2 కూడా ఈ ఫోల్డింగ్లో ఇలా పెట్టేసామనుకోండి, మనం ఒక్కసారి ఇలా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 ఒక చోట ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా ఇలా మనకి అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, అంటే శారీ ఫోల్డింగ్ రాని వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా శారీ పెట్టికోట్ బ్లౌజు ఒక చోట దీని లోపల పెట్టేసామనుకోండి, ఒక పాకెట్ లాగా ఉంటుంది, 2 ఒక చోట ఉంటాయి కాబట్టి
కాబట్టి మనం వెతుక్కునే పని లేకుండా ఒక చోట ఉంటాయి, తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. తప్పకుండా టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.